యాప్టిట్యూడ్లోంచి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు కదా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అలాంటి క్వశ్చన్స్లో ఒక సిమిలర్ క్వశ్చన్ చెప్తున్నాను, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10% అని అన్నాడు. 10% అని అన్నప్పుడు ద రిజల్టెంట్ చేంజ్ ఇన్ పర్సెంట్స్ అంటే ఒక నెంబర్ అనేది ఎక్స్ అనేది 30% ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 20% ఇంక్రీజ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ 10% డిక్రీజ్ అవుతుంది అన్నాడు. తర్వాత ఫైనల్గా వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎంత పర్సెంట్ అనేది ఫైండ్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్ని మీరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ పెరిగింది అనుకుంటే సో ప్లస్ ఎక్స్ అవుతుంది. తర్వాత మైనస్ తగ్గిన దాన్ని వై అనుకుంటే వై అనేది 10 అవుతుంది. తర్వాత ఏమనుకుంటారంటే మైనస్ ఎక్స్ ఇంటూ వై చేయండి, అప్పుడు మైనస్ ఎక్స్ వై కదా, మైనస్ ఎక్స్ వై అవుతుంది బై 100 చేయండి. అర్థమైందా మీకు? ఎక్స్ అనేది పర్సంటేజ్ ఎంత పెరిగింది అన్నదాన్ని తీసుకోవాలి, వై అనేది ఎంత తగ్గింది అనేదాన్ని తీసుకోవాలి. ఎక్స్ వై అనేది ఈ రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 చేయాలి. ఇలా చేస్తే వచ్చిన సొల్యూషన్ మనకు ఆన్సర్ అవుతుంది. ఎక్స్ అనేది ఎంత అంటే మనకి ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఎంత తగ్గింది మనకి? వై అంటే 10% తగ్గింది. దెన్ మనకి ఎక్స్ వై అంటే 10, ఇది 20 ఇంటూ -10 ఇంటూ -20 కదా. ఎంత? 10 ఇంటూ 20 200 కదా. 200 బై ఎంత? 100 కదండి. సో మనకి ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. 20 - 10 అంటే 10, 200 బై 2 అంటే అదే 200 బై 100 అంటే 2 కదా. సో 10 - 2 8 కదా. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. మీకు ఈ సమ్ అర్థమైతే కనుక సిమిలర్ సమ్ అండి చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.